హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ కుందేలు తాబేలు కథ తెలిసే ఉంటుంది కదా. చిన్నప్పుడు మనందరికీ మొట్టమొదటి పరిచయం అయ్యే నీతి కథ. నిదానంగా తనదైన వేగంతో పోతున్న తాబేల్ని చూసి కుందేలు హేళన చేయడం, పందెం కాయడం, కుందేలు తన వేగం మీద నమ్మకంతో దారిలో నిద్రపోవడం, చివరికి పందెం తాబేలే గెలవడం, నిదానమే ప్రధానం అన్న నీతిని మనందరం నేర్చుకోవడం, ఇదంతా మనందరికీ అనుభవమే. మరి ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటారా? నేటి వేగవంతమైన జీవన శైలి ఒకరితో ఒకరు పోటీ పడుతూ తమ వేగం సమర్థతలను అంచనా వేసుకోకుండా పక్కవాడి ఎందులో విజయం సాధిస్తే ఆ మార్గంలో తమను తాము ఒత్తిడికి గురి చేసుకుంటూ ఫెయిల్యూర్స్కి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం చూస్తుంటే ఒకసారి ఈ నీతి కథని లోతుగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనిపిస్తుంది. మన నీతి కథలన్నీ మన పెద్దలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచినవే. ఫ్రెండ్స్, మనందరికీ ఒక్కొక్క విషయంలో టాలెంట్ ఉండొచ్చు. అలాగే నేర్చుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, ఇలా ఒక్కొక్కరి సమర్థత ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఒక్కరి పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావం, అవకాశాలు లభించడం లభించకపోవడం, ఇలా ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక తరగతి గదిలో 50 మంది విద్యార్థులుంటే 50 మందికి ఉపాధ్యాయుడు చెప్పే విషయంలో శ్రద్ధ, నేర్చుకోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం, దాన్ని వ్యక్తపరచడం, ఇలా ప్రతి విషయంలోని ఒకరి నుండి ఒకరికి వ్యత్యాసం ఉంటుంది. కొందరికి ఒకసారి వింటేనే అర్థం అవ్వచ్చు, వేరొకరికి అసలు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు. కానీ అదే విద్యార్థి ఏదైనా ఒక ఆటలో ప్రావీణ్యుడై ఉండొచ్చు. జీవితంలో విజయం సాధించిన వారిని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. వారి నుంచి నేర్చుకోవాల్సినవి నేర్చుకొని మనం అప్లై చేసుకోవచ్చు. కానీ మనం వెళ్ళే మార్గాన్ని వదిలేసి విజయం సాధించిన వాడి మార్గాన్ని అనుకరించి మనం చేయలేకపోయినా సరే ప్రయత్నిస్తూ ఒత్తిడి పెంచుకోవడం అవసరమా? కానీ ప్రస్తుత కాలంలో జరుగుతున్నది ఇదే. కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులపై తెచ్చే ఈ ఒత్తిడి వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తుంది. అలాగే ఎక్కువ మంది పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అనే దాంట్లో స్పష్టత లేకుండా పక్క వాళ్ళతో పోటీ పడుతూ తమను తాము ఒత్తిడి తెచ్చుకోవడం వల్ల కూడా ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫ్రెండ్స్, మనకి ఆసక్తి ఉన్న రంగంలో మన సమర్థతని, అవకాశాలని ఉపయోగించుకుని మనదైన వేగంతో నిదానంగా పట్టుదలతో ప్రయత్నించాలి. ఆటంకాలు, ఓటములు ఉంటాయి అన్న వాస్తవాన్ని గ్రహించి పట్టు విడవకుండా మన చుట్టూ వేగంతో ముందుకు వెళ్తూ మనల్ని హేళన చేసేవారికి మౌనంతోనే, మన ప్రయత్నంతోనే సమాధానం ఇవ్వాలి. మనదైన మార్గంలో మన విజయం వారికి సమాధానం కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం గమ్యాన్ని చేరుకునేందుకు మనం ప్రయాణిస్తున్న మార్గంలో ఎదురయ్యే ఆనందాలని ఆస్వాదించాలి. ఓటములను, ఆటంకాలను ఓర్పుతో, ధైర్యంతో, చిరునవ్వుతో అధిగమించాలి. మన గమ్యాన్ని చేరేలోపు చేసే ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి. లివ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. అది అసలైన విజయం, అది అసలైన జీవితం. అదే మనం తాబేలు గెలుపు నుండి నేర్చుకోవాల్సిందే. కుందేలు పందెం కాసినప్పుడు తాబేలు పందానికి ఒప్పుకుంది. అంతేకాని తన కుందేలు వేగంతో గెలవగలనా లేదా అని ఆలోచించలేదు. ఎందుకంటే తాబేలుకి తన గమ్యాన్ని చేరడం ముఖ్యం. అది కుందేలు కన్నా ముందా వెనక అని కాదు. ఒకవేళ కుందేలు నిద్రపోకుండా వెళ్ళి ఉంటే గెలిచేది. కానీ ఆ పరుగులో, ఆ వేగంలో కుందేలు తన ప్రయాణంలో ఏమీ ఆస్వాదించకుండా గెలిచేది, అంతే. కానీ తాబేలు ఆలస్యంగా గమ్యాన్ని చేరినా కూడా ప్రయాణంలోని, అలాగే గమ్యాన్ని చేరిన తర్వాత ఎంతో ఆనందంగా ఉండేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేటి కాలంలో అనేక మంది తక్కువ కాలంలో ఎక్కువ సాధించాలనే తపనతో పరుగులు తీస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు కూడా. కానీ ఆ వేగవంతమైన జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడుతున్నారు. అంటే ఆ వేగంలో వ్యక్తిగత జీవితంలో ఉండే చిన్న చిన్న ఆనందాలని ఆస్వాదించలేకపోతున్నారు. అంటే వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అవుతున్నారన్నమాట. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి గమ్యం ఉండాలి. అది ఎవరికి వారికే ప్రత్యేకం. అది కొంతమంది త్వరగా చేరుకోవచ్చు, కొంతమంది ఆలస్యంగా చేరుకోవచ్చు.
తాబేల్లాగా మనదైన శైలిలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితంలో కూడా గెలవడమా? లేదా కుందేల్లాగే గెలిచినా ఓడినా ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించకుండా జీవితంలో ఓడిపోవడమా? అది ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఫ్రెండ్స్, మన జీవితాన్ని ప్రతి క్షణం జీవిద్దాం. ఆనందంగా, నిదానంగా, ప్రశాంతంగా గమ్యాలను చేరుకోవాల్సిన టైంకి చేరుకుందాం. ప్రయాణాన్ని, విజయాన్ని ఆస్వాదిద్దాం. ఏమంటారు?